భూభారతి. ఇక భూభారతికి నిన్న మొన్న జ్వరం వచ్చిందన్నాం కదా, జ్వరం వచ్చే కాదు, ఆ జ్వరం ముదిరింది, రోగం పెద్దగా అయిపోయింది. ఆ భూభారతిని కూడా ఇక నూకలు చెల్లినట్టే అని కూడా వార్తలు కనబడుతున్నాయి. సో ధరణి తీసుకపోయి బంగాళాఖాతంలో ఎత్తామన్నాం. మరి ఇప్పుడు భూభారతి తీసుకపోయి కూడా ఆ బంగాళాఖాతంలో హుస్సేన్ సాగర్ లో వేసే పరిస్థితికి అయితే వచ్చింది. దానికి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ధరణి సాఫ్ట్వేర్ ని, ఆ కోడింగ్ ని వాడుకోవడం, దాని అనుగుణంగానే వీళ్ళు భూభారతి అని మేకప్ వేసి భూభారతి అనేది కంటిన్యూ చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ గతంలో ఆ ధరణి విదేశీ కంపెనీల యొక్క వాళ్ళ హయాంలో వాళ్ళ కంట్రోల్లో ఉండేసరికి ఇప్పుడు అదే కోడింగ్ ను, అదే సాఫ్ట్వేర్ ను వాడి వీళ్ళు భూభారతి అని చెప్పేసి కొన్ని కొత్త మాడ్యూల్ చేర్చినప్పటికీ కూడా అది ఎంత దాని మీద సతాయిస్తుందట, అది ఎంత పని చేసినా కూడా అది వర్కౌట్ అయితలేదు. సో ఇది అయ్యే పని కాదు. భూభారతి పని కూడా కథం అయిపోయినట్టే ఒక రకంగా. ఆ భూభారతి స్థానంలో కొత్త, అప్పుడే ఇన్ని రోజులు టైం అనవసరంగా వేస్ట్ అయింది. కొత్త సాఫ్ట్వేర్ అప్పుడే తయారు చేసి ఉంటే లొల్లిపోయేది. మనం చాలాసార్లు ముత్తుకున్నాం. ఇప్పుడు భూభారతి పైకి భూభారతి, లోపలంతా ధరణి, దాన్ని ఏమంటారు చిక్కులు, ధరణికి సంబంధించిన రోగం ఉంది లోపల. ఆ కుటిలం పోలే. ఇంకా మనం అంటాం కదా, కొన్ని ధర్మాలకు దాని దీనికి పురుగు పడితే పైన అంతా మనం ఎంత పెయింట్ చేసినా లోపల మొత్తం చెదలు ఎట్లుంటుందో భూభారతిలో గట్లే ఉంది. వీళ్ళు కొన్ని హంగులు అద్దినప్పటికీ, కాంగ్రెస్ వాళ్ళు కొన్ని మాడ్యూల్లు చేర్చినప్పటికీ కూడా ధరణి తాలూకు ఆ చెత్త, ధరణి తాలూకు ఆ చిక్కులు, ధరణి తాలూకు ఆ సమస్యలు అట్లే ఉండిపోయినాయి. ఇప్పుడు దాని ద్వారా భూభారతి అసలు పనిచేస్తలే, చక్కగా సతాయిస్తుంది. సర్వర్ ప్రాబ్లం అని, టెక్నికల్ ఇష్యూ అని, రకరకాల కారణాలతోటి అందరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో భూభారతికి కొత్త సాఫ్ట్వేర్ అనే వార్త మళ్ళీ ఎటకేలని చూసినాం మనం. ఇక్కడ పోర్టల్ కోడ్ పూర్తిగా ఎత్తివేయాలని సర్కార్ నిర్ణయం. అయిపోయిందా కథ? మొదటికి వచ్చిందా? ధరణి తాలూకు లోపాలు కంటిన్యూ, బ్యాక్ ఎండ్ మార్పులకు అవకాశం, తరచూ సాంకేతిక సమస్యల నేపథ్యంలో డెసిషన్. సో గడికి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి? ఆ కోడింగ్ అట్లా వాడేది. మరి ఎందుకు వాడాల్సి వచ్చింది? అనవసరంగా 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి. ఇక్కడ అందులోనే సర్వే మ్యాప్లు, సైబర్ హ్యాకింగ్ తట్టుకునేలా ఏర్పాట్లు. ప్రస్తుతం 73 లక్షల మంది పట్టాదారులు, 1.5 పైగా ఎకరాల డేటా యథాతథంగా ఉంటుంది. అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములో డిజిటల్ డేటా అంతా కూడా అందులోనే ఉండబోతోంది. సపరేట్ గా ఒకటి సైట్ అయితే తీసుకొస్తారట. సో రాష్ట్రంలో భూపరిపాలన, ఇవన్నీ భూభారతి పోర్టల్లో ఇప్పటికే పాత కోడింగ్ కొనసాగుతుండటంతో ఆ సాఫ్ట్వేర్ వ్యవస్థను పూర్తిగా తీసేయాలని నిర్ణయించింది. కేవలం పైపైన మార్పుతో కాకుండా, పైపైన మార్పులు తీసినట్టు ఒప్పుకున్నట్టే కదా, లోపభూయిష్టంగా మారిన పాత టెక్నాలజీకి స్వస్తి పలికి రాబోయే 2-3 నెలల్లో సరికొత్త సాఫ్ట్వేర్, 2-3 నెలలు కాదు నేను ముట్టుకుంటున్నా, దయచేసి 3 నెలలు కాకపోతే ఇంకొక 3 నెలలు తీసుకోండి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే, మీ హయాంలోనే ఒక పకడ్బందీ సాఫ్ట్వేర్ తీసుకురాలి. 1 కోటి మంది కాదు, ఇంకా 2 కోట్ల ఎకరాల జాగాకు సంబంధించి అయినా సరే కూడా పకడ్బందీగా తట్టుకొని సర్వర్ పనిచేసి, ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్లు కావాలైనా, డేటా చెక్ చేసుకోవాలన్నా, సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కానీ, లేకపోతే ట్రాన్సాక్షన్ సర్వీసెస్ కానీ, ఎనీథింగ్ తట్టుకునేలాగా ఆ సాఫ్ట్వేర్ రూపొందించాలి. మనం ఎవరు అడుగుతున్నారు మళ్ళీ హరి బరి 2 నెలలని 3 నెలలు వేయాలని? కొంత సమయం తీసుకొని పకడ్బందీ సాఫ్ట్వేర్ తయారు చేసి ఇప్పుడుగానా మళ్ళీ భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వం వచ్చి మళ్ళీ మీ చిక్కులే అని ఇంకో ప్రభుత్వం మార్చుడు ఇట్లాంటివి ఉండదు. ధరణి స్థానంలో సరికొత్త ఆశలతో భూభారతి పోర్టల్ ప్రజల ముందు తెచ్చినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల పాత కోడింగ్ కొనసాగించాల్సి వచ్చింది. అయితే పాత రోగానికి కొత్త రంగు పూసి చందంగా మారిన ఈ వ్యవస్థ వల్ల రైతులకు ఇంకా ఇబ్బందులు తప్పడం లేదని గ్రహించిన రాష్ట్ర సర్కార్ మార్పులు చేయాల్సిందేనని చెప్పేసి అయితే మొత్తానికి నిర్ణయించింది. మనం ఇందాక చెప్పిన ముచ్చట్నే. ఇక మరిగా ఏం చేసినా కూడా ఖచ్చితంగా ధరణి అంటే భూభారతి ప్లేస్ లో మళ్ళా కొత్తగా భూభారతి అయితే రాబోతుంది. సో మ్యాప్లు ఇంటిగ్రేషన్ కొత్త సాఫ్ట్వేర్ సిద్ధం. అండ్ దాంట్లో ఈ విలేజ్ మ్యాప్లు, ల్యాండ్ సంబంధించిన సర్వే మ్యాప్లు కూడా ఇస్తున్నారు కదా, అవి కూడా అయితే అస్తవ్యస్తంగా అప్లికేషన్ల వ్యవస్థ, అటుకెక్కిన ల్యాండ్ ట్రిబ్యునల్. సో ఈ ల్యాండ్ ట్రిబ్యునల్ కథ కూడా అంతే ఒడిసింది. ధరణి తాలూకు లోపాలపై సర్కార్ నజర్, డేటా సురక్షితం, సైబర్ దాడులకు చెక్. సో ఇప్పుడున్న ఆ సాఫ్ట్వేర్కి అయితే ఇబ్బంది ఏం లేదు, దానికి సెక్యూర్ గానే ఉంచే అవకాశం ఉంది. అయ్యో మరి ధరణిలో లేదా ఇప్పుడున్న భూభారతిలో అందరి డేటా పరిస్థితి ఏంటంటే, ఆ డేటా ఏడిపోదు, డేటాని అట్లే తీసుకుపోయి డంప్ చేస్తారు. మాడ్యూల్ అనేది కొత్తగా చేస్తారు, కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి ఉన్న డేటాని తీసుకుపోయి అలా వాడే అవకాశం అయితే ఉంది. ఒక సాఫ్ట్వేర్ కోడింగే మారుతుంది, మన డేటా ఏడిపోదు. ఇప్పుడు ఎట్లుందో అట్లుంటది. ఇప్పుడే తర్వాత సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మీ ఏమైనా చేంజెస్ జరుగుతాయి. మీరు భూములు అమ్మినా, కొన్నా, ల్యాండ్ నేచర్ మారినా, ఇట్లాంటి ఏమున్నా కూడా తర్వాత మారుతూ ఉంటాయి. సాంకేతిక మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని భూ యజమానులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 73 లక్షలకు పైగా పట్టాదారులు, వారి పరిధిలో 1.5 ఎకరాలకు పైగా ఉన్న భూమి డిజిటల్ డేటా అంతా పూర్తిగా
సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం అయితే భరోసా ఇచ్చింది. ఎట్లయితే మరి ధరణి తీసాక భూభారతి పెట్టిన పోతాను భయపడ్డాం కదా, పోలే కదా. ఇప్పుడు కూడా భూభారతి ప్లేస్ లో మళ్ళీ కొత్త భూభారతి సాఫ్ట్వేర్ వచ్చినా కూడా ఈ డాటా పోదు. దానికేం టెన్షన్ లేదు, కానీ కొత్త సాఫ్ట్వేర్ అయితే రాబోతోంది. భూభారతి ఇప్పుడున్న భూభారతి కూడా నూకలు చెల్లినట్లే అని సమాచారం.